నమస్తే. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వివాదం తారస్థాయికి చేరింది. మేధోవర్గం అంతా రౌండ్ టేబుల్ సమావేశం కూడా చేస్తా ఉన్నారు. దానిపైన కార్యాచరణ సిద్ధం చేస్తా ఉన్నారు. మనతోని సీనియర్ జర్నలిస్ట్ వేణుగోపాల్ సార్ అయితే ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఏంటి ఇలా మీరు మేధోవర్గం అంతా రౌండ్ టేబుల్ సమావేశం అయ్యారు? ఎటువంటి కార్యాచరణకి వెళ్తా ఉన్నాం ముందుకు? కార్యాచరణ కన్నా ముందు ఒక విద్యార్థులు, అధ్యాపకులు ఒక పోరాటం చేస్తూ ఉన్నారు. ఒక న్యాయమైన పోరాటం చేస్తున్నారు. ఆ న్యాయమైన పోరాటానికి సంఘీభావం ప్రకటించాలి అని పౌర సమాజ వ్యక్తులందరము ఇక్కడ సమావేశమయ్యాం. ఎందుకు అది న్యాయమైన పోరాటం అంటున్నామంటే, ఆ భూమి 74లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఏర్పాటు చేసినప్పుడు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఏర్పాటు అనేది జై తెలంగాణ ఉద్యమం తర్వాత 1969 ఉద్యమం తర్వాత ఇందిరాగాంధీ ప్రకటించిన 6 సూత్రాల పథకంలో భాగంగా తెలంగాణ విద్యార్థుల ప్రయోజనాలు కాపాడడానికి ఒక కేంద్రీయ విశ్వవిద్యాలయం పెడతాము అని ఇందిరాగాంధీ హామీ ఇచ్చింది. దానివల్ల అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం 2300 ఎకరాల భూమిని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి ఇచ్చింది. ఈ 2300 ఎకరాల భూమిని అన్యాక్రాంతం చేయడానికి, కబ్జా చేయడానికి అనేక మంది ఇన్ని సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. వీటిలో భాగంగా సరే, ప్రైవేటు వ్యక్తులు ఆక్రమిస్తే వాళ్ళ మీద పోరాడవచ్చు, కానీ కంచే చేను వేసినట్టు ప్రభుత్వమే ఆక్రమిస్తుంది. ఈ ప్రభుత్వ ఆక్రమణకు కూడా కొంత చరిత్ర ఉంది. 2003లో తన అలిపిరి దాడి కన్నా కొద్ది ముందు చంద్రబాబు నాయుడు గారు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ భూమిలో నుంచి 350 ఎకరాలు తీసుకొని ఐఎంజీ భారత అనే ఒక క్రీడా సంస్థ అనే పేరుతో బిల్లీరావు అనే ఒక వ్యక్తికి ఇచ్చారు. ఆయన కాంట్రాక్ట్ రాసి ఇచ్చారు. నిజానికి బిల్లీరావు అనే వ్యక్తి ఒక బోగస్ వ్యక్తి అని, ఐఎంజీ భారత అనే సంస్థ 15 రోజుల కింద మాత్రమే రిజిస్టర్ అయిందని, 15 రోజుల కింద రిజిస్టర్ అయిన సంస్థకు దానికి ఏమీ క్రీడలతో సంబంధం లేకపోయినప్పటికీ 350 ఎకరాలు ఇచ్చారని అప్పుడు పెద్ద ఎత్తున గగ్గోలైంది. మా బోటి వాళ్ళం జర్నలిస్టులం అందరం రాశాము. అనేక చోట్ల వివాదం జరిగింది. అందువల్ల 2004 ఎన్నికల కార్యక్రమంలో, ఎన్నికల ప్రచారంలో భాగంగా అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి, మేము అధికారంలోకి వస్తే ఈ ఐఎంజీ భారత కాంట్రాక్టును రద్దు చేస్తాము అని కూడా అన్నాడు. 2004 మేలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రాగానే ఆయన ఐఎంజీ భారత కాంట్రాక్టును రద్దు చేశాడు. రద్దు చేస్తే వాళ్ళు హైకోర్టుకు పోయారు. హైకోర్టు ఐఎంజీ భారత కాంట్రాక్టును రద్దు చేయడం న్యాయమే, చట్టబద్ధమే అని తీర్పు ఇచ్చింది. దాని మీద వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయారు. సుప్రీంకోర్టు ఇప్పుడు 17-18 సంవత్సరాల తర్వాత 2004 నవంబర్లో ఐఎంజీ భారతకు ఇవ్వనక్కర్లేదు, ఆ కాంట్రాక్టును రద్దు చేయడం చట్టబద్ధమే అని చెప్పింది. కనుక ఇప్పుడు భూమిని సహజంగా మళ్ళీ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కు వెనక్కి ఇచ్చేయాలి. కానీ ప్రభుత్వం తాను తీసుకోవడం అంటే, ప్రభుత్వం దగ్గర అనేక సంస్థలు ఉంటాయి. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అని ఉంది, వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు అక్కడ ఉన్న 400 ఎకరాల అడవిని కొట్టేసి, అక్కడ ఉన్న జీవ పర్యావరణాన్ని దెబ్బతీసి, దాన్ని రియల్ ఎస్టేట్కు, ఐటీ కంపెనీలకు వేలం వేసి అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా విద్యార్థులు పోరాడుతున్నారు. ఆ భూమి సంపూర్ణంగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ది. అంటే విద్యార్థులదో, అధ్యాపకులదో మాత్రమే కాదు, సమాజపు ఆస్తి అది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కు మిగిల్చాలి అని విద్యార్థులు చేస్తున్న పోరాటానికి, అధ్యాపకులు చేస్తున్న పోరాటానికి పౌర సమాజం నుంచి మేమందరం మద్దతు తెలుపుతున్నాం. ఇంకోటి, బట్టి విక్రమార్కుమార్లు కావచ్చు, దుద్దిల్ల శ్రీధర్ బాబు కావచ్చు, వాళ్ళు కూడా అక్కడనే ఉన్నత చదువులు చదివారు. ఈ రోజున మంత్రి అదే మినిస్టర్స్ హోదాలో వాళ్ళు అయితే ఉండడం అయితే జరిగింది. కానీ వాళ్ళు కూడా ఏం చెప్తా ఉన్నారంటే, ఇది భూమి గవర్నమెంట్, ఖచ్చితంగా అది తీసుకుంటాం అనేది వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకు అలా అంతగానం బలంగా చెప్తా ఉన్నారంటే ఏముంది కారణం? ఒక టెక్నికల్ కారణం ఏమంటే, యూనివర్సిటీకి మామూలుగా ఉదాహరణకు మనం జర్నలిస్టుల సంగతే మాట్లాడితే, ప్రెస్ క్లబ్ మనకు లీజుకి ఇచ్చారు, కానీ రిజిస్ట్రేషన్ ప్రభుత్వం పేరు మీదనే ఉంది. ప్రెస్ క్లబ్ 25 ఏళ్ళుగా ప్రెస్ క్లబ్బే ఉంది అక్కడ, కానీ భూమి ప్రభుత్వం పేరు మీదనే ఉంది. రేపు వచ్చి హఠాత్తుగా మీరు జర్నలిస్టులు అందరూ వెళ్ళిపోండి, ఈ భూమి మేము ఆక్రమించుకుంటాము అంటే ఏమంటారు? కనుక ప్రభుత్వాలు అట్లా అలాట్ చేస్తాయి, కానీ రిజిస్టర్ చేయవు. ఇది ఒక టెక్నికల్ అంశం. రిజిస్టర్ ఒకవేళ ఇన్నాళ్ళు చేయకపోతే ఇప్పుడు రిజిస్టర్ చేయండి. రిజిస్టర్ చేయలేదనే ఏకైక కారణంతో, అది కూడా తప్పుడు కారణం, అబద్ధపు కారణం, ఆ కారణంతో ఒకప్పుడు ఆ యూనివర్సిటీ విద్యార్థులే అయిన బట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఇట్లా మాట్లాడడం చాలా అన్యాయం. తప్పకుండా ఈ భూమి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కు చెందింది. అంటే ఎందుకు ప్రధానంగా విద్యార్థుల పైన, అంటే అక్కడ అమ్మాయిలను చూడకుండా, అబ్బాయిలను చూడకుండా లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి గవర్నమెంట్కి ఎందుకు వచ్చింది? తెలంగాణ ఉద్యమం సమయంలో జరిగిన లాఠీ చార్జెస్ మళ్ళీ పునరావృతం కావడానికి గల కారణాలు ఏమున్నాయి బలంగా? ఇక్కడ ప్రభుత్వం అనేది ఎన్నికైన ప్రభుత్వాలు నడపడం లేదు, పోలీస్ రాజ్యం నడుస్తుంది. ఇవాళ కాదు, ఎప్పటి నుంచో పోలీస్ రాజ్యం నడుస్తుంది. ఇవాళ
ప్రజల సమస్యలను ఏమన్నా పరిష్కరించమని ప్రభుత్వం ముందుకు వస్తే ప్రభుత్వం వాటిని పరిష్కరించే బదులు పోలీసులను ప్రయోగిస్తుంది. అదే ఇక్కడ కూడా జరిగింది. ఇది చాలా తీవ్రంగా ఖండించవలసిన చర్య.